జగన్ దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి ఫోటో కోసం పదే పదే అన్న పిలుపు, తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల వేదికపై ఒక నిమిషమే జగన్ దంపతులు కాబోయే వధువరులను ఆశీర్వదించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ. చూడు, శత్రువులందరి పిలిచిందా షర్మిల. సరే, శత్రువులను మిత్రులని కాకుండా రాజకీయంలో రాజకీయంలో శాశ్వత మిత్రుత్వం శాశ్వత శత్రుత్వం ఉండదు అనేది ఒక నానుడు ఉన్నది, దానికి కాదంటలేం. కానీ ఆ ప్రకారంగా ఫంక్షన్లు పిలుచుకోవచ్చు, శుభకార్యాలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రమాదం జరిగితే పోవచ్చు. కానీ రాజకీయంగా పొత్తులు ఏ విధంగా పెట్టుకుంటాను చూడు షర్మిల. అన్నాను చూడకుండా కూడా అన్నను కూడా చంపడానికి రాజకీయంగా సిద్ధమైంది. ఎందుకుంటారు మరి? గంటల తరబడి ఉంటారా? నువ్వు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి, వేమూరు రాధాకృష్ణతోటి చేతులు కలిపి, రేవంత్ రెడ్డితోటి చేతులు కలిపి జగన్ని కథం చేయాలనే షర్మిలను ఉండి బిడ్డ చెల్లె నీ కొడుకు పెళ్లి చేసుకుంటాడు అని గంటల తరబడి ఉండి ఇంకా ఆనందిస్తాడా? ఇంకా అక్కడికి రావడమే ఎక్కువ జగన్. నిజానికి చంద్రబాబు నాయుడు కంటే జగన్ మంచోడే. ఓ మాట ఇస్తే మాట మీదనే ఉంటాడు. పైగా మేము దళితులం కాదు అని ఎప్పుడు అనలే అట్లా దురుసుగా. చంద్రబాబు నాయుడు అన్నాడు దళితులుగా పుట్టాలని ఎవరు అనుకోరు, మనిషిగా పుట్టినాక వాడు దళితుడా బీసీ అని ఈ నేల నిర్ణయిస్తాంది, భారతదేశం నిర్ణయిస్తాంది. ఇదే మనిషి ఇంకో దేశంలో పుడితే దళితుడు అన్నారు, వాడిని మనిషి అంటారు. అమెరికాలో పుడితే అమెరికన్ అంటారు, జపాన్లో పుడితే జపానీయులు అంటారు, చైనాలో పుడితే చైనీయులు అంటారు, ఇట్లా అంటారు. అంతేగాని ఒక భారతదేశంలో పుడితేనే బ్రాహ్మణుడు, రెడ్డోడు, వెలుమోడు, వీడు మాదిగోడు, వాడు మాలోడు, ఇగో ఈ ఏలన ఉంటుంది. అక్కడికి వచ్చింది కథ. ఇంకా ఉంటుంది షర్మిల. నువ్వు చేసే దుర్మార్గం నీకు అర్థమైతే లేదు. అన్నం చంపుకోవాలని చూస్తాను.